హైవ్యూర్స్ బంగారం తర్వాత మాట్లాడదాం. వెండి ముందు మాట్లాడుకుందాం. ఎందుకు గడిచిన 4 రోజుల్లోనే 7,000 రూపాయలకు పెరిగింది. ఈరోజు ఏకంగా 3,000 రూపాయలు పెరిగి 1,48,000 రూపాయలకి వెళ్ళిందండి బంగారం. అరే నిన్నగాక మొన్న 1,00,000 రూపాయల దగ్గర ఉంది ఈ వెండి, ఈరోజు 1,48,000 అండి. అది ఈ 2025లోనే 2 లక్షలు చేరేటట్టు ఉంది వెండి. అయితే ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఈ వెండిని చాలా చోట్ల పరిశ్రమలలో వాడతారు. అండ్ మన వాళ్ళు జ్యువెలరీ అన్నట్టు ఇంట్లో ఏవో ఉంటాయి కదా వస్తువులు, వెండి వస్తువులు అవి కొంటారు. ఇలా వెండి నిక్షేపాలు ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉన్న వాటి వాడకం ఎక్కువేసరికి డిమాండ్ పెరిగిపోయింది. దాన్ని కూడా ఆర్టిఫిషియల్ తయారు చేయడం కష్టం, అది కూడా ఎవరి దొరకాల్సిందే. ఇప్పుడు 1,48,000 రూపాయలు ఒక్క రోజులో 3,000 రూపాయలు పెరిగింది. సో వెండి ధరను పెరుగుకుంటా పోతుంది. కమింగ్ టు బంగారం, ఇదేం తక్కువ కాదు. 400 రూపాయలేమో 22 క్యారెట్ 10 గ్రాముల మీద పెరిగింది. 430 రూపాయలేమో 24 క్యారెట్ మీద పెరిగింది 10 గ్రాములు. సో 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి ఈరోజు 1,12,580 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 400 రూపాయలు పెరిగి 1,03,200 రూపాయలు ఉంది. 1,03,200 రూపాయలు అండి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఊహించాం అసలు ఈ రేట్లు? తిప్పి కొడితే 15 రోజుల క్రితం కూడా 95,000-96,000 దగ్గర ఉందండి. అంటే ఏ రేంజ్లో పెరుగుకుంటూ వచ్చిందో చూడండి. సో రానున్న రోజుల్లో కూడా భయంకరంగా బంగారం పెరిగిద్దని అయితే నాకైతే అనిపిస్తుంది. దసరాకి అయితే బంగారం సామాన్యుడు కొనట కష్టమే. దసరా రావడానికి ముందే బంగారం దాని విశ్వరూపం చూపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా బంగారం ధర పెరగడం ఖాయం. డబ్బు అంటే హ్యాపీగా ముందే కొని పెట్టుకోండి. ఒకవేళ మధ్యలో ఎప్పుడన్నా అనుకోకుండా బంగారం తగ్గినా ఆ తర్వాత మరలా పెరిగిద్ది తప్ప వేరేదైతే కాదు.